నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. ప్రతి ఆవిష్కరణకు ఏదో ఒక అవసరమే పునాదని ఈ మాటకు అర్థం. మనం చూడబోతున్న స్టోరీ కూడా అలాంటిదే. కష్టం నుంచి వచ్చిన ఆలోచన ఆ యువకుడి జీవితం మలుపు తిప్పింది. కళాశాలకు వెళుతున్నప్పుడు పడ్డ అవస్థలే పాత సైకిల్నే బ్యాటరీ సైకిల్గా మార్చే ఆవిష్కర్తను చేశాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసలు అందుకున్న విజయనగరం జిల్లాకు చెందిన రాజపు సిద్ధు స్టోరీ ఇది. సిద్ధు ఫ్రమ్ విజయనగరం. ఈ పేరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్. కారణం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సిద్ధు కలిసి బ్యాటరీ సైకిల్పై చక్కర్లు కొట్టిన ఈ ఫోటోలు. ఇలా కలిసి అభినందించడంతో పాటు సిద్ధుకి ₹1,00,000 ఆర్థిక సహాయం కూడా అందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇంతకీ ఎవరి సిద్ధు? విజయనగరం జిల్లా తెర్లా మండలం పూనివలస పంచాయతీ జాడవారి కొత్త వలస ఈ కుర్రాడి స్వగ్రామం. రాజాన్లోని ఓ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సిద్ధు రోజు ఊరి నుంచి కాలేజ్కు వెళ్లాలంటే 17 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. అందులో 3 కిలోమీటర్లు కాలినడకన, తర్వాత బస్సు లేదా ఆటోలో కాలేజీకి చేరుకునేవాడు. ఇందుకు రోజుకు ఛార్జీకి ₹60 అయ్యేవి. అయినా తరగతులకు సమయానికి హాజరు కాలేకపోయేవాడు. తన సమస్యను ఎలాగైనా పరిష్కరించాలనే సంకల్పంతో పాత సైకిల్ను బ్యాటరీ సైకిల్ గా మార్చాలి అనుకున్నాడు సిద్ధు. ఉన్న పాత సైకిల్నే బ్యాటరీ సైకిల్ గా మార్చాలని నిర్ణయం తీసుకున్నాడు. అలా అవసరమైన వస్తువులు ఆన్లైన్లో తెప్పించుకున్న సిద్ధు అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్ రూపొందించాడు. ఇప్పుడు రోజు ఆ సైకిల్ పైనే కళాశాలకు వెళ్లి వస్తున్నాడు. రాజంలో ఉన్నటువంటి జీసీఎస్ఆర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ గ్రూప్లో చదువుతున్నాను. అయితే నేను మా ఊరి నుంచి మా కళాశాలకు రావడానికి సుమారు 17 కిలోమీటర్లు ప్రయాణించవలసి వచ్చేది. ఆ 17 కిలోమీటర్లలో కూడా దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్లు కాలినడక నడిచి తర్వాత ఆటో ఆర్ బస్సుకు రావాల్సి వచ్చేది. అలా ప్రతిరోజు ఆటో ఆర్ బస్సుకు రావాల్సి వచ్చేటప్పుడు నాకు రోజుకి దాదాపు ₹60 వరకు ఖర్చు అయ్యేది. ఒకసారి ఆటో ఆర్ బస్ మిస్ అయితే నేను క్లాసులకు కూడా లేట్గా వచ్చేవాడిని. ఫస్ట్ ఇయర్లో ఇన్ని కష్టాలు చూసిన తర్వాత నేను వేసవి సెలవుల్లో ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే తయారు చేద్దామని నిర్ణయించుకున్నాను. సో ఇదే వెళ్ళి మా అమ్మతో చర్చించిన తర్వాత వాళ్ళ ప్రోత్సాహంతో నాకున్న నైపుణ్యంతో ఈ ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేయడం అయితే జరిగింది సార్. ఈ విషయాలే ఆ నోట ఈ నోట ప్రచారం పొంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరకు వెళ్లాయి. ఉప ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు సిద్ధు గురించి వివరాలు తీసుకుని సిద్ధుని అమరావతి పిలిపించారు. అక్కడ సిద్ధుతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ భలే ఆవిష్కరణ చేశావని మెచ్చుకున్నారు. ఎలా చేశావని అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలానే ముందుకు వెళ్ళు అని ఆర్థిక సాయం కూడా చేసి ప్రోత్సహించారు. అయితే కంట్రోలర్ ఉంటుంది. సో ఈ కంట్రోలర్లోనే దీని వైరింగ్ మొత్తం ఇందులోనే ఉంటుంది. ఇక్కడే బ్యాటరీ ఉంటుంది అండ్ ఛార్జింగ్ పోర్ట్ కూడా మనకి ఇక్కడే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడే మనం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇగ్నిషన్ పెట్టి తిప్పిన వెంటనే ఇక్కడ పవర్ ఇండికేషన్ అయితే వస్తుంది. సో ఇందులో 45.5 ఛార్జింగ్ అయితే ఉంది. లైట్లోనే ఇన్బిల్ట్ హార్న్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు లైట్ స్విచ్ ఇక్కడ ఉంటుంది అండ్ ఇందులో 3 స్పీడ్ గేర్స్ కూడా ఉంటాయి. ఇది ఫస్ట్ స్పీడ్ గేర్ అండ్ అలాగే సెకండ్ స్పీడ్ అండ్ ఇందులో ఇది థర్డ్ స్పీడ్. అయితే సిద్ధుకి ఇదంతా రాత్రికి రాత్రి సాధ్యమైపోలేదు. తను ప్రభుత్వ పాఠశాలలో చదివే సమయంలోనే ఉపాధ్యాయులు అటల్ టింకరింగ్ ల్యాబ్ లో నేర్పిన పాఠాలతో వివిధ సైన్స్ ఎగ్జిబిషన్లలో పాల్గొన్నాడు. ఆ నైపుణ్యాలతోనే ₹35,000 ఖర్చుతో కేవలం 2 రోజుల్లోనే బ్యాటరీ సైకిల్ రూపొందించారని చెబుతున్నాడు సిద్ధు. 6 నుంచి 10వ తరగతి చదువుతున్నప్పుడు పెరుమలి హై స్కూల్లో నాకు మా సార్ల ప్రోత్సాహంతో అక్కడ అటల్ టింకరింగ్ ల్యాబ్లో ఇవన్నీ నేర్చుకోవడం అయితే జరిగింది. సో అక్కడ డైలీ రోబోటిక్స్ వర్క్షాప్లో పాల్గొని అక్కడి నుంచే మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేసి అక్కడ వచ్చిన నాలెడ్జ్ గ్రాప్ చేసుకుని నా నైపుణ్యంతో ఇదైతే తయారు చేయడం అయితే జరిగింది.
ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే మనకు దాదాపు 80 కిలోమీటర్ల వరకు వస్తుంది. అలాగే పెడల్ అసిస్ట్ సెన్సార్తో వెళ్తే దాదాపు 120 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. అలాగే ఇందులో దాదాపు 45 to 50 కిలోమీటర్స్ గరిష్ట వేగంతో వెళ్తుంది. అండ్ దీనికి ఇంత స్పీడ్లో స్మూత్గా ఆపడానికి డిస్క్ బ్రేకులు, అలాగే నైట్ పూట వెళ్ళేందుకు లైటు, హార్ను, అలాగే ఇందులో 3 ఇన్బిల్ట్ గేర్లు అన్నీ ఉంటాయి. సో ప్రతి మధ్యతరగతి వారు కొనుక్కునే విధంగా కేవలం 35,000 రూపాయల్లోనే దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. బ్యాటరీ తయారీలో స్నేహితుడు రాజేష్ సహాయం తీసుకున్నారని చెబుతున్నాడు రాజపు సిద్ధు. తల్లిదండ్రులు, అధ్యాపకుల సహాయ సహకారాలతోనే ఇదంతా సాధ్యమైందని అంటున్నాడు. ఇవన్నీ ఒకెత్తైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను నేరుగా కలవటం, ఆయన అభినందించడంతో పాటు నగదు సహాయం అందుకోవడం మరింత ప్రోత్సాహం ఇచ్చిందంటున్నాడు. ఈ ప్రేరణతో భవిష్యత్తులో మరిన్ని వినూత్న ప్రాజెక్టుల రూపకల్పన దిశగా అడుగులు వేస్తానని చెబుతున్నాడు సిద్ధు. ఇది నేను అక్కడి వరకు వెళ్ళడానికి దీని వెనక చాలా కష్టం ఉంది. అందులో కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. నా ఫ్రెండ్ రాజేష్ అనే వ్యక్తితో కలిపి నేను ఈ రాజంలోనే ఇది తయారు చేయడం అయితే జరిగింది. అండ్ ఇంకా ఫ్యూచర్లో కూడా నేను ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా చేయాలనుకుంటున్నాను. అండ్ దానికోసం ఆల్రెడీ ఇప్పుడు నేషనల్స్కి అప్లై చేసాము, హ్యాకథాన్ అనే దీంట్లో. అందులో ఒక ఈవీ వెహికల్ వితౌట్ బ్యాటరీ రన్ అయ్యేటట్టు ఒకటి ప్రాజెక్ట్ కూడా పట్టుకెళ్తున్నాము. దీనికోసం ఇంకెవరైనా ఇన్వెస్టర్లు చూసినా లేకపోతే ఏదైనా ఆర్గనైజేషన్ చూసినా సో ఇంక ప్రోత్సహిస్తే ఇంకా లార్జ్ స్కేల్లో దీన్ని డెవలప్ చేసే అవకాశం అయితే ఉంది. కేవలం అతి తక్కువ ఖర్చులో ఉన్న కేవలం 35,000 రూపాయలకి ఒక ఎలక్ట్రిక్ సైకిల్ మనం జనాలకు అందించవచ్చు. రాజాపు సిద్ధు ప్రతిభకు జీసీఎస్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ రవీంద్రబాబు మురిసిపోతున్నారు. సిద్ధు భవిష్యత్తు ప్రాజెక్టుల రూపకల్పనకు మరింత ప్రోత్సాహం అందిస్తామని అంటున్నారు. ఈ అబ్బాయి ఇది తయారు చేయడానికి అతను పూర్వ కళాశాల అంటే స్కూల్లో ఆయన చేసినటువంటి ప్రాజెక్టులు, స్కూల్లో మండల, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో అతను పాల్గొన్నటువంటి సైన్స్ ఫెయిర్లు అనేటువంటివి అతనికి చాలా దోహదం చేశాయి. సో ఇప్పుడు ఈ అబ్బాయి ఫ్యూచర్ చాలా మంచి ఆలోచనలతో కలిగి ఉన్నాడండి. చాలా కొత్త కొత్త ఆలోచనలు అబ్బాయి దగ్గర చాలా ఉన్నాయి. సో ఈ అబ్బాయికి ఫ్యూచర్కి సంబంధించి మేము మా కళాశాల తరఫున ఏ సహాయ సహకారాలు కావాలన్నా ఖచ్చితంగా ఈ అబ్బాయికి మేము అందించడానికి రెడీగా ఉన్నాం. ఇది మా మేనేజ్మెంట్ వరకు కూడా మేము తీసుకెళ్ళటం జరిగింది. మేనేజ్మెంట్ కూడా ఈయనకి మన గీతం యూనివర్సిటీలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించడానికి తన యొక్క ఏదైతే ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయో వాటిని అడిగారు. వాటి గురించి క్షుణ్ణంగా పంపించమన్నారు. అవి పంపించిన తర్వాత వాళ్ళు ఆర్థిక సహాయం చేసినట్లయితే అబ్బాయికి ఫ్యూచర్ ఇంకా మంచి బాగుంటుందని, మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. సృజనాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతోన్న రాజాపు సిద్ధు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం, ఆకాంక్షిద్దాం. సాంకేతిక పరిజ్ఞానం నేడు కొత్త పుంతలు తొక్కుతుంది. ఇలా అందొచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని కొత్త ఆవిష్కరణలు కుబిరిపోస్తున్న సిద్ధు మరెందరో విద్యార్థులకు ప్రేరణిస్తున్నాడు. అంతేకాదు తన సమస్య పరిష్కారం కోసం రూపొందించిన బ్యాటరీతో నడిచే సైకిల్ రూపొందించి మరిన్ని ఆవిష్కరణలకు ఊపిరిపోస్తూ మార్గదర్శకంగా నిలుస్తున్నాడు జీసీఎస్ఆర్ కాలేజీ చెందిన సిద్ధు. జీసీఎస్ఆర్ కాలేజీ కెమెరా నాశరతో ఓబ్లేష్, ఈటీవీ న్యూస్.